అవర్ డియర్ వ్యూయర్స్ ఆఫ్ ఐ డ్రీమ్స్, ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ కెరీర్లో చాలా మైల్ స్టోన్స్, అంటే ఒక నటిగా చాలా అద్భుతమైన పాత్రలు చేసి మొత్తం క్లాస్ మాస్ ప్రేక్షకులన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుని తనదైన ఒక కెరీర్ని, ఒక ట్రాక్ రికార్డుని నిలబెట్టుకున్న ఒక ఎమినెంట్ యాక్ట్రెస్. ఆవిడ పేరే ఆమని. ఆవిడ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ ఆమని గారు, వెల్కమ్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారని లేదు సార్, ఒక అందువేళ ఒక పని పడింది. మీ హీరోయిన్లతో మాకు అలవాటు పైగా ఈ మధ్యన మన హైదరాబాద్ లో బెంగళూరు లాగా ఫుల్ ట్రాఫిక్, బొమ్మల కొలువులాగా కార్లు నిలబడి ఉంటాయి రోడ్డు మీద. చాలా దాటుకుని రావడాలంటే ఏదో ఐ అండర్స్టాండ్. దానికి తోడు ఈ వర్షం ఒకటి 2 రోజులు బట్టి అయినప్పటికీ మీరు టైం స్పేర్ చేసుకుని వచ్చినందుకు అండ్ మా ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మీరు స్టూడియోలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ సీరియస్గా, సిన్సియర్గా అబ్జర్వ్ చేస్తారు వ్యూవర్స్ అందరూ కూడా, అండ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎలా అడుగుతారు, ఈవిడ ఏం చెప్తారు అని. సో ఈ రోజుల్లో ప్రతిదాన్ని ఒక కాంట్రవర్సీ, ప్రతిదానికి ఒక విమర్శ, ఆరోపణలు అనేవి కామన్ అయిపోయి ఈ రోజున మీడియాలో. వాటితో పాటే ఇండస్ట్రీ, పాపం మన సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఏదొచ్చినా దాంతో అలవాటు పడిపోయి వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉంది మన ఇండస్ట్రీ కూడా. అదే అంటున్నా. ఈ టైంలో అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శుభలగ్నం కాంబినేషను జగపతి బాబు గారు, మీరు ఇద్దరు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత అవును కదా. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా ఏమీ లేదు, అదే ఇండస్ట్రీ, అదే అంటే మనుషులు మారారంతే. అప్పుడు ఉన్న డైరెక్టర్స్ లేదు, అప్పుడున్న ప్రొడ్యూసర్స్ లేదు, అప్పుడున్న ఆర్టిస్టులు ఏమో అప్పుడప్పుడు తగులుతుంటాం మనం. ఇప్పుడు జగపతి బాబు గారిని కలుస్తుంటాం, అప్పుడు ఏదైనా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఇలాగా నేను చేసిన హీరోస్ అందరితో ఇప్పుడు మళ్ళీ ఆ మదర్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన అలా చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి వాళ్ళతో అలా మీట్ అవుతుంటాం. మళ్ళీ రోజా గారు ఈవెంట్స్లో కలిశాను, ఇంద్రజ, మీనా గారు, ఇలాగా సీనియర్ యాక్టర్స్ రాధిక గారు ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడకపోయినా అట్లీస్ట్ చూస్తాం. ఇలా ఉంది తప్ప మిగతా ఏమి ఎక్స్పీరియన్స్ ఏముందంటే అప్పట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అది ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కాదు. ఇది కొత్తగా నేర్చుకోవాల్సిందని చాలా ఉంది ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో. ఏంటి కొత్తగా అంటే అప్పట్లో మేము యాక్టింగ్ అనేది యాక్ట్ చేసి చూపించాలి. కొందరు డైరెక్టర్స్ న్యాచురల్ యాక్టింగ్, కొందరు డైరెక్టర్స్ కమర్షియల్గా నువ్వేం చేస్తావు అది అలా ఉండేది. ఇప్పుడు డైరెక్టర్స్ ఏంటంటే యాక్టింగ్ చేయదంటున్నారు, చాలా న్యాచురల్గా. అంటే ఇట్స్ గుడ్, బాగుంది. ఎందుకంటే ఓవర్ యాక్ట్ చేసి చేతులు ఇలా ఇలా అనేసి ఓవర్ డైలాగ్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ అంతా లేదు ఇప్పుడు. చాలా స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చిన్న డైలాగు దాన్ని చక్కగా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి ఇప్పుడు. అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. అంటే అప్పట్లో నేను ఒక బాపు గారు, కె విశ్వనాథ్ గారు సినిమాలో అలా ఎప్పుడో మనకు పండగ పబ్బాలు వచ్చినప్పుడు ఎలా మనకు కొత్త రకంగా ఉంటుందో అలాగే నాకు వాళ్ళు సినిమాలు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది. రెగ్యులర్గా సినిమాలు వేరు. అవును, ఇప్పుడు మన బాపు గారు సినిమా చేసినప్పుడు ఒక స్పెషల్ ఉంటుంది, కె విశ్వనాథ్ గారు ఒక స్పెషల్ ఉంటుంది, కె రాఘవేంద్ర గారు, దాసరి నారాయణరావు గారు సినిమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్కూల్ ఉంటుంది వాళ్ళకి. సో అవి నేర్చుకుంటుంటాం. ఇప్పుడు అలా కదా, ఆల్ డైరెక్టర్స్ ఇలా ఒకేలాగా ఇలాగే లేదు మేడం, ఇలాగే ఉండాలి. యాంగిల్స్ కూడా వాళ్ళు చూసారండి, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఒకేలాగే ఈ యాంగిల్స్ పెట్టడం, లాంగ్ షాట్ తీయడం, మళ్ళీ క్లోజప్ తీయడం, మళ్ళీ సేమ్ డైలాగ్ని సజెషన్ చేయడం. సో అది వాళ్ళు ఇప్పుడు అలా తీస్తారేమో మాకు తెలియదు. అంటే నాకు డైరెక్షన్ గురించి అవగాహన లేదు, నాకు నాలెడ్జ్ లేదు, బట్ తెలుస్తుంది నాకు ఓ రకంగా ఎక్స్పీరియన్స్. అందరూ ఒకే రకంగా ఇప్పుడు చేస్తుంటారు. మనకు అప్పట్లో వేరు, ఇప్పట్లో వేరు. చేసే ఆ డైరెక్షన్ కానీ, మేకింగ్ కానీ,
కెమెరా మేకింగ్ కానీ ఇవన్నీ మనకు ఆ లైటింగ్స్ కానీ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయాం అంతేనా? అంతే. కాదు అంటే మామూలుగా అప్పటికి అదేలాగా మానిటర్ మాకు అప్పుడు లేదు. పర్ఫెక్షన్ మనం ముందే చేసుకోవాలి అన్నీ. ఆల్రెడీ మనం అన్నీ చేసుకుని టేక్ అన్నప్పుడు ఒక్క టేక్ ఎప్పుడైనా చాలా కష్టం, పెద్ద డైలాగ్స్ ఏదైనా కొంచెం ఎక్స్ప్రెషన్స్ కష్టం ఉన్నప్పుడు సెకండ్ టూ టేక్స్ అలా తీసుకున్నాం. చాలా రేరు ఆర్టిస్టులు అందరూ ఒక 4-5 టేక్స్ తీసుకోవడం అంటేనే మాకు నర్వస్ అయిపోతుంటుంది. రెండో టేక్ అనేప్పటికి అమ్మో బాబాయ్ ఏంటి రెండో టేక్ తీసుకున్నాం అండి. ఇప్పుడు అలా కాదు, అసలు వాళ్ళు రిహర్సల్ చూడట్లేదు. ఏ డైరెక్టర్ సరే రెడీ మేడం ఇచ్చారా ఓకే డైలాగ్ చూసుకున్నా ఆ టేక్ వెళ్ళిపోదాం మేడం అంటున్నా. అంటే మేము ముందు ప్రిపేర్ అయ్యి మేము అయిపోవాలి, లేదంటే ఏం తీస్తున్నారో మనకు తెలియదు. ఒకసారి చూసుకోవడం కానీ మన ప్లేసెస్ ఎక్కడుంటాయి, మా యాంగిల్స్ ఎలా వస్తాయి, లైటింగ్ ఎలా పడుతుంది, ఇవన్నీ ఏమి ఇప్పుడు చూసుకోవట్లేదు. అంటే వాళ్ళకు కాన్ఫిడెంట్ బాగా వస్తుంది అని. సో మనం ఆర్టిస్ట్ అలా ఉండలేము. ముందే మనం వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకొని దానికి తగినట్టుగా ఇప్పుడు రిహార్సల్స్ గట్టా ఉండేవి అప్పుడు రిహార్సల్ ఎక్కువ ఉండేది, టేక్ తక్కువ ఉండేది. ఇప్పుడు టేక్లు ఎక్కువైపోయింది, రిహార్సలే ఉండట్లేదు. ఇప్పుడు టేక్ అంటే బాగా రాలేదు ఇంకో వన్ మోర్ ఎందుకంటే డిజిటల్ కదా, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు కదా, ఆ టెన్షన్స్ వాళ్ళకి లేదు. బట్ మాకేమనిపిస్తుంది ఒక టేక్ రెండో టేక్ అప్పట్లో ఉన్న ఆర్టిస్టులు అందరికీను ఒకసారి అన్నీ పక్కా చూసుకొని ఒకే టేక్ చేసేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒక ఎమోషనల్ అని మళ్ళీ చేస్తే రాదండి. అవును, పక్కా చూసుకుని ఒకసారి చేస్తేనే ఆ డెప్త్ ఒక్కసారే బాగుంటుంది, మళ్ళీ చేస్తే బాగుండదు. అది ఇప్పుడు వాళ్ళకి చెప్పి అర్థం చేయించాలా లేదో తెలియదు, కానీ కొంతమంది చెప్పేస్తారు. నేనైతే చెప్పను, వాళ్ళు చెప్తే మళ్ళీ ఇంకా చేయాల్సిందే. సో అలాగా ఈ డిఫరెన్సెస్ తప్ప నార్మల్గా అయితే బాగుంది ఇండస్ట్రీ, చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగా ఆర్టిస్టులకి రెమ్యునేషన్ కానీ వాళ్ళకి అన్నీ ఏమంటారు, అప్పుడు క్యారవాన్ ఉండేది కాదు, రెడీ అనే మార్నింగ్ 7 o'clock అంటే ఇంకెవరు పిలవాల్సిన అవసరం లేదు, మేము అందరూ ఆన్ ది స్పాట్లో ఉండాల్సిందే. ఇప్పుడు అలా కాదు, పిలిస్తేనే వస్తున్నారు ఆర్టిస్టులు, క్యారవాన్లో కూర్చుంటున్నారు, పిలవని వెళ్దాం ఎందుకు, ఇప్పుడు ముందే వెళ్ళి అక్కడ వెళ్ళి స్పాట్లో కూర్చో, ఇప్పుడు అలా అయింది ఇండస్ట్రీ. ఆ స్టైల్ అని కాదు, అంతే, అది ఇప్పుడు ఉన్న జనరేషన్ ట్రెండ్. ఎవరికి పర్వాలే, ఆర్టిస్ట్ పిలిస్తే వస్తారు, ఎందుకు వాళ్ళే చెప్తారు. కూర్చొని ఉంటే మేడం మీరు వెళ్ళి క్యారవాన్లో కూర్చోండి మేడం మేము పిలుస్తామంటారు, వాళ్ళే అంటారు. అలాంటప్పుడు మనం ఏమి చేయలేము. మీకు ఒక రకంగా అది కంఫర్ట్ కదా, కంఫర్ట్, చాలా కంఫర్ట్. ఇప్పుడు అంటే నాకు ఎలా అంటే కంఫర్ట్ అంటే ఇప్పుడు మనం చేస్తుంటే ఇంకో ఆర్టిస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎలా చేస్తారో మేము అప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనది అయిపోయింది వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఇవన్నీ మనకు తెలియట్లేదు. అప్పట్లో అలా కాదు, మేము అందరూ స్పాట్లో ఉంటే అప్పట్లో ఇప్పుడు శారద గారు ఉన్నారు, చేస్తూ ఉంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసేవాళ్ళం మేము. సో ఎక్స్పీరియన్స్ అయ్యేది. కాసేపు కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో చెప్పుకునేవాళ్ళు. నాగేశ్వరరావు గారితో అంతా కూర్చుంటే అసలు ఆ స్పాట్లోంచి లేచి వెళ్ళేవాళ్ళం కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేవాళ్ళు అనమాట. సో అది మాకు చాలా నేర్చుకోవడానికి మనకు ఆ టైమింగ్స్ బాగుండేది. అది ఒక స్కూల్ లాగా ఉండేది, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. సో అవంతా ఇప్పుడు లేదు, దాని గురించి ఎవరు టెన్షన్ కూడా అవ్వట్లేదు, పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వచ్చాం మా పని మనం చేసుకుని వెళ్ళిపోతుంటాం అన్నట్టు. సో ఇప్పుడు మేము కూడా దానికి అలవాటు కొంచెం కాదు, మామూలుగానే అలవాటు అయింది. కానీ విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మన సీనియర్ ఆర్టిస్టులు అంతా దొరికినప్పుడు కూర్చొని మాకు అలవాటు కాబట్టి అలా మాట్లాడతాం. ఇంకా కొత్త వాళ్ళతో మనకు పని ఉండదు, వాళ్ళు అలాగే ఉంటారు రిజర్వ్డ్గా. ఇంకా వాళ్ళ పనులు చేస్తే మనం ఆ పని చేస్తాం. అంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళతో కలిసి మెలిసి బాగుంటారు. ఇంకా మనం దాన్ని ఫీల్ అవ్వకూడదు, ఏమీ లేదు. సరే అంతే. ఇంకా ఇప్పుడు ఇంకొకటి వచ్చింది సార్, ఫోన్స్. ఎవరు లేకపోతే ఫోన్లో కూర్చుంటారు, ఇంకా అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అన్నీ అదే, ఇంకా షార్ట్ అయిపోతే ఇంక ఫోన్లో కూర్చుంటారు. ఏం జరుగుతున్నదో ఏం తెలియదు. అక్కడ షార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ ఫోన్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇలా అయిపోయింది అంతే. ఎవరిని ఇక్కడ తప్పు చెప్పడానికి లేదు, ఆ అట్మాస్ఫియర్ అలా, ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది మనకు. దానికి తగినట్టుగా మనం కూడా వెళ్ళిపోతాం. వెరీ నైస్. అయితే ఇప్పుడు నార్మల్గా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో
హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఈ రోజున సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి అంటే మీరు చెప్పిన ట్రెండ్లు ఫాలో అవుతూనే బట్ వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్స్ రావడం, వాళ్ళకి మీలాంటి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అవసరం కావడం మేజర్ క్యారెక్టర్స్కి, అలాంటి దాంట్లో మీరు ఏమైనా డిమాండ్లో ఉన్నారా? మిగతా ఆర్టిస్ట్ గురించి నాకు తెలియదు. నేనైతే ఏమీ డిమాండ్స్ లేదండి. ఎప్పుడు ఆమని అంటే నో డిమాండ్, ఎప్పుడు అంతే. హీరోయిన్గా ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. క్యారెక్టర్ వింటాను, నచ్చితే ఓకే బాగుంది చేస్తాను. అలాగే నా డిమాండ్స్ ఏమి లేదు. నా గురించి తెలుసు ఇండస్ట్రీలో. వాళ్ళు నేను అడగకముందే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని ఒక ఆ రెస్పెక్ట్ అందరికీ ఉంది ఇప్పటికీ. ఆ రెస్పెక్ట్ నాకు ఇస్తారు. డిమాండ్స్ నేను చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే నాకు మీ డిమాండ్ వాళ్ళే దృష్టిలో పెట్టుకొని నాకు చేయాల్సింది, నాకు ఇవ్వాల్సింది ఏం చేయాలో నా ఒక స్పాట్కి వస్తే మాకు ఆర్టిస్ట్కి ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళకి ఎలా అనుకూలం చేసి ఇవ్వాలి, వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి అని ఇస్తున్నారు. సో అందుకని అది టెన్షన్ లేదు మాకు. అంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఇంత జర్నీ చేసి వచ్చారు, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని నేననే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈవెన్ టెక్నీషియన్స్ కానీ అందరూ ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కంఫర్ట్స్ ఇస్తున్నారు. అది మనం లేదని చెప్తే బాగుండదు. అవును, కరెక్ట్ కరెక్ట్. అయితే మీరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఒకప్పుడు అంత బిజీగా ఉండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని. అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? మోర్ ఇంపార్టెంట్లీ నిజంగా చాలా కష్టమైంది నాకు. 1 ఇయర్ అసలు పిచ్చి పట్టేది నాకు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను నేను, వేరే ఆప్షన్ ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు చిన్నప్పటి స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని. మా నాన్నగారు అమ్మ చేసి పెట్టిన వంటను వడ్డిచ్చేదాన్ని. ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు. మిగతా పనులన్నీ చేస్తా ఇంట్లో. ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ, క్లీనింగ్ కానీ, బట్టలు క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తా. కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు. నీకేం తెలీదురా, నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది. సో అది నాకు అలవాటే లేదు అసలు. ఇంకా సినిమాకి వస్తే టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను. కాఫీ తాగడం మర్చిపోయాను. ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావంటే కాఫీ తాగితే నల్లబడిపోతారు ఇలా అంతా చెప్పేవాళ్ళు కదా. అందుకని మిల్క్ తాగడం, జ్యూసులు తాగడం, మిల్క్ తాగితే లావ్ అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం, ఇలా అలవాటు అయిపోయి కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను, తాగడం కూడా మర్చిపోయాను. సో తర్వాత వెళ్ళి ఇంకా 1 ఇయర్ కష్టమైంది. ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి. ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా, ఫ్యామిలీ టెన్షన్స్. అది ఫుల్ టైం జాబ్ అది. మనకి ఇలా ఏం టైం ఉండదు. ఇక 6 o'clock ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు. ఎప్పుడు బిజీ, అది టెన్షన్స్ ఎప్పుడు ఉండదు. సో అవన్నీ నేర్చుకోవడం, లైఫ్ అనేది ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా నేను నేర్చుకున్నాను. మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు, చదువుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ బాధ్యత మీదేనండి. అన్నీ నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్కి మ్యారేజ్ చేశాను, మా సిస్టర్కి మ్యారేజ్ చేశాను. సో ఇవన్నీ నాకు
బిజీ, ఫుల్ బిజీ. మీరు చెప్పినట్టు 24 hours బిజీ ఉండేదాన్ని. అసలు అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు. మా మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ 4 o'clock లేపి చదువు కూర్చొని అని, నేను ఒక టీచర్ లా కూర్చొని, నాకు నేను చెప్పివ్వను కాదు, నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని. సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో ఒక 1 year కష్టమైంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఆ లైఫ్ అలవాటు అయిపోయింది. తర్వాత బాగుంది కూడా లైఫ్ అనుకున్నాను. ఇది కూడా ఒక అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే. సో హ్యాపీగా ఎక్కడన్నా, నాకు మామూలుగా బయట వెళ్ళడం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పార్టీలు, పబ్బులు అని వెళ్తారు కదా, నాకు అది లేదు. నాకు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం, ఎలాగో ఒక 3-4 hours దేవుడు ఇంట్లోనే గడిపేస్తా. నాకు పూజలు అవన్నీ చాలా ఇష్టం, దేవుడు నమ్మకం ఎక్కువ. సో అక్కడ సగం నాకు టైం. రేపు దేవుడికి ఏ పువ్వులు కొనాలి, ఎంత పువ్వులు కొనాలి, ఎక్కడ కొనాలి, ఇలా ఉంటుంది నాకు. ఈ ఆలోచనలు ఎక్కువ. రేపు ఏంటి ఏకాదశ, రేపు ఏం పూజ చేద్దాం, రేపు ఫాస్టింగ్ ఉందామా, సో ఈ ఆలోచనలు ఉంటాయి. పిల్లలకి ఏం డ్రెస్ కొనాలి, మా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకి నేనే వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని, షాపింగ్ చేసేదాన్ని. సో ఇలా బిజీ ఉండేదాన్ని. ఓకే. బట్ నేను అంటే చాలామంది హీరోయిన్లతో ఈ ఇండస్ట్రీలో వాళ్ళ అనుభవాలన్నీ చూసాం కాబట్టి, ఇన్ జనరల్గా సినిమా కెరీర్లో ఉండే ఛాలెంజెస్ కానీ, లేకపోతే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ కానీ, వాటిలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే కెరీర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ లైఫ్ వాటిని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఛాలెంజెస్సేగా. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా షూటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అడాప్ట్ అవ్వడానికి కొంత ఛాలెంజే అది. బట్ అదర్ దాన్ దట్ మీరు ఛాలెంజ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే ఫ్యామిలీ లైఫ్లో? చాలా ఉందండి. ఎందుకంటే నేను ఇంటికి మెయిన్ పెద్దమ్మాయి, నేనే ఫస్ట్. అన్ని రెస్పాన్సిబుల్ నాకు ముందు నుంచే అదే నాకుంది. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు, మా బ్రదర్ చదువుతున్నాడు, మా సిస్టర్ చదువుతుంది, అందరూ చదువుతున్నారు కాబట్టి, సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ నేను చేసేదాన్ని. అవన్నీ ఛాలెంజింగ్గా చేసేది. ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంత, ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఏ ఏజ్లో చేస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి ఒక 50 years 53 years మెచ్యూరిటీ, అప్పుడు మనకు అలా ఉన్నప్పుడు చేస్తాం. కానీ నేనే ఇంకా పెళ్లి చేసుకుని అప్పుడే వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానంటే మీదే కొత్త పెళ్లి కూతురు టైప్లో నేను నా లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఫుల్ వాళ్ళకి స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళకి వెళ్ళి పెళ్లి కూతురు చూడడం, పెళ్లి కొడుకు చూడడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి జ్యువెల్స్ కొనడం, ఇలాంటి మా సిస్టర్కి ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో, లైఫ్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని, ఈ అమ్మాయి కాదు, ఈ అబ్బాయి కాదు, ఇలా ఓవర్ మెచ్యూర్డ్ ఆలోచనలు నాకు అప్పుడే వచ్చేసాయి. అవన్నీ ఛాలెంజింగే కదా నాకు, బట్ చేశాను. నాకైతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది, కానీ చేశాను. సినిమా టెన్షన్స్ వేరు, ఈ టెన్షన్స్ వేరు. సో అక్కడ కూడా మనకు ఎక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అది టెన్షన్. మా ఇంత గ్రాండ్గా చేయాలి, ఎందుకంటే మా అమ్మాయి, మా సిస్టర్ పెళ్ళి కదా, మా బ్రదర్ పెళ్ళి కదా, గ్రాండ్గా చేయాలి. ఆమ్ని గారు చెల్లెలు అంటారు, ఆమ్ని గారు తమ్ముడు అంటారు అని. సో అది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఇలాగా మా ఇంట్లో మా అమ్మకి ఇంత మంచి పట్టు, ఏ ఊరు వెళ్తే షూటింగ్స్లో కూడా మా అమ్మకి ఈ ఊర్లో పట్టు చీర తీసుకెళ్దాం, ఈ ఊర్లో ఏంటి స్పెషల్, ఓకే జ్యువెల్స్, కేరళ వెళ్తే ఆ కేరళ బాగుంటుంది, ఈ కేరళ టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది అని ఇలా తీసుకెళ్ళేదాన్ని, సిస్టర్స్ కానీ అమ్మ కానీ. సో ఎప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ కాదు, అది నేను నేనే అది ఆక్యుపైడ్ అయ్యేదాన్ని, నేనే ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదాన్ని, నాకు ఇష్టం కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా కెరీర్ అంటే మీకు బోల్డ్ పొగడ్తలు, అవార్డులు, షూటింగ్లు, చప్పట్లు, అసలు గ్రాండ్గా ఉంటుంది డే అంతా. ఏదైనా షూటింగ్కి వెళ్ళాలంటే ఏరోప్లేన్ ఎక్కి కార్లు వస్తాయి, వంది మాగదులు వస్తారు, ప్రొడక్షన్ మేనేజర్స్ వస్తారు, అక్కడ హీరోలు వెయిట్ చేస్తుంటారు, మేకప్ చేసుకుని సెట్లోకి రాగానే అసలు ఆ ఇన్విటేషన్స్, ఆ రిసెప్షన్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో.
ఇవేవి ఇంటి దగ్గర ఉండవు. కరెక్ట్. పని మనిషి దగ్గర నుంచి అన్ని పనులు ఎంత పెద్ద హీరోయిన్ అయినా చూసుకోవాల్సిందే. అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పడం. ఎందుకంటే మనకు సినిమా అని వచ్చినప్పుడు మాకు ఇలా టవల్ ఇలా గ్లాస్ ఇలా పెడుతుంటారు, పరిగెత్తుకొచ్చి అసిస్టెంట్ తీసుకుంటారు, మేడం 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 ఇవ్వండి మేడం. చెప్పులు మన లేచిన చెప్పులు తీసుకొచ్చి పెడతారు. సో ఇలా అలవాటు మేము చేయకపోయినా వాళ్ళు అలవాటు చేసేస్తారు. ఒక ఆ రేంజ్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకి అది తనగా వచ్చేస్తుంది. ఆ మర్యాదలు, ఆ రెస్పెక్ట్ స్పాట్కి వచ్చిన. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక ఆమెనిగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా బట్ మీకు లెగసీ ఉంది కదా, పెద్ద హీరోయిన్ ఏదో ఒక ఉంది. అసిస్టెంట్స్ కానీ హెయిర్ డ్రెస్సర్స్ కానీ వీళ్ళందరూ మాకు ఆ సేవలు చేస్తుంటారు. నాకు చాలా అంటే చేయించుకోవడం ఒకలా ఉన్నా కూడా తప్పదు, ఇక్కడ చేయాలి, చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చేస్తే కూడా వాళ్ళు వదలరు. మేడం మేడం మీరెందుకు మేడం తీసుకొస్తారు, నా చేతికి ఇవ్వండి ఫోను అని ఆ ఫోన్ కూడా లాగేసుకుంటారు. ఆ ప్రైవసీ కూడా నాకు వదలరు. ఫోన్ నేను మాట్లాడాలమ్మా, నాకు కావాలన్నా కూడా పర్వాలేదు మేడం నేను పెట్టుకుంటాను, ఫోన్ వస్తే ఇస్తానంటారు. సో అలా ఉంటుంది. ఇంట్లో అలా లేదు, టోటల్ డిఫరెంట్. అన్ని పనులు మనమే చేయాలి. అంటే న్యాచురల్గా మామూలుగా ఇప్పుడు పని మనుషులు ఉంటారండి, కానీ వాళ్ళు 24 hours మాకు సర్వీస్ చేయరు. ఏదో వాళ్ళు ఒక టైంలో చేసి ఏదో చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు, చేసేసి వెళ్ళిపోతారు. అదర్వైజ్ మనమే కదా చేసుకోవాలి. అన్ని పనులు మనమే కుకింగ్ ఏదో మనమే ఎక్కడ వెతుక్కోవాలి, ఉప్పు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది మనమే వెతుక్కోవాలి, మనమే వేయాలి. మనకు శారీస్ రేపు పార్టీకి వెళ్ళే ఏదో ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, అమ్మో రేపుకి ఏం జ్యువెలరీ ఏం సారీ అన్నీ మనమే ఎత్తి పెట్టుకోవాలి. అదేం తప్ప అన్నట్లు. ఎందుకంటే అదొక లైఫ్ స్టైల్. మనకు సెల్ఫ్ ఒక ఇది వస్తుంది, మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనది మనం ఎలా చేసుకోవాలని ఆ ప్రైవసీ కూడా ఉంటుంది. మన ఇష్టంగా ఎలా చేసుకో. ఇక్కడ అన్ని డిపెండ్ అవుతాం ఒకరి మీద. వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ వేసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన శారీ వేసుకుంటాం. అక్కడ అలా కదా, అని మనకి ఇష్టపడి మనం చేసుకుంటాం. సో టోటల్ డిఫరెంట్. ఆ లైఫ్ అనుభవిస్తాం, ఈ లైఫ్ అనుభవిస్తాం. ఆర్టిస్టులకి అదొక వరం అండి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు సినిమా హీరోయిన్లుగా వచ్చి ఒక రేంజ్ వచ్చి ఇన్కమ్, ఎర్నింగ్స్, సినిమాకి రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఒక ఫ్లో, ఆగని ఫ్లో ఉంటుంది సినిమా కెరీర్లో. ఫ్యామిలీ లైఫ్లో అది కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే మీ వైపు నుంచి ఎర్నింగ్ ఉండదు కదా, మీరు కెరీర్ ఆపిన తర్వాత అసలు ఆ ఫైనాన్షియల్గా వాటిని ఎట్లా మేనేజ్ చేసేవారండి? ఇప్పుడంటే కెరీర్ అంటే వేరే, ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, సినిమా తర్వాత సినిమా కమిట్ అవ్వడం. నాకు ఎందుకంటే నాకు బై బర్త్ నా అలవాట్లు ఏంటంటే అండి, నేను ఎక్కువ విచ్చలవిడిగా ఎప్పుడు ఖర్చు పెట్టాను చిన్నప్పటి నుంచి. ఒక పొదుపు అంటారు కదా, అది మా నాన్నగారు మంచిగా ఉన్నప్పుడే సరే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సరే నేను ఎప్పుడు పొదుపుగానే ఉంటాను. మా సిస్టర్ మా బ్రదర్ అంతా కొంచెం డిఫరెన్స్. అంటే శుభలగ్నంలో క్యారెక్టర్ లా కాదు, ఆపోజిట్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ ఉంటాను నేను అన్ని విషయాల్లో. ఇంట్లో ఏదైనా ఒకటి కావాలన్నా, ఒక వస్తువు కావాలన్నా అది నాకు కొనేయాలి. ఒకరి ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో చూసానంటే మన ఇంట్లో ఇది లేదు కదా, నేను కొనేయాలని నెక్స్ట్ అది నేను టార్గెట్ పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి అది నాకు అలవాటు. అది లేదు సరే, మా అమ్మ అది కొనమంటే నీకు వేరే పని లేదు, వాళ్ళు పెట్టుకుంటారు మనం పెట్టుకోవాలని అమ్మ అది పెద్ద పట్టించుకునేది. మా నాన్నగారు కూడా అంతే. అప్పుడు నేను పెట్టుకున్నాను, మనం ఎందుకు కొనకూడదని. అమ్మ నాన్నగారు ఏదైనా మనకు ప్యాకెట్ మనీ లేదంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడం మిగిలితే డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు పొదుపు చేసి అది కొనేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. అలా చిన్నప్పటి నుంచి నేనే రెస్పాన్సిబుల్ తీసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకే ఒక మంచి శారీ కొనాలన్నా నాకు అది కొనేయాలంతే. మా నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా నేను చేసేయాలి. అలా ఒక చిన్నప్పటి నుంచి నేనే ఆ రెస్పాన్సిబుల్ ఎక్కువ తీసుకున్నాను. ఆ వాంటెడ్గా నేనే వాలంటరీగా నేనే వీళ్ళందరికీ చెయ్యాలి, నేనే పెట్టాలి. ఇల్లు క్లీన్గా ఉండాలి. మార్నింగ్ లేచానంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉండాలి. అంతా ఓసిడి అంతా ఉండదండి. చిన్న చిన్న విషయాలకి చేయి గడగడం, ఇది తీసి అక్కడే పెట్టాలి, ఇక్కడ అంత లేదు. ఒక
ఇంట్లో ఎంటర్ అయినప్పుడు డీసెంట్ గా నీట్ గా ఉండాలి. ఇల్లు అనిన తర్వాత మరీ అంత అంటే అది ఇల్లులాగా ఉండదు. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఇంట్లో గీకుతారు అన్ని ఆ ఏజ్ నుండి చేస్తారు. వాళ్ళు చేయకూడదు, ఇలా పెట్టకూడదు, మరి అంత ఓవర్ నేను అంత స్ట్రిక్ట్గా ఉండను, అంత మరి డిసిప్లిన్ ఉండాలి అంతే. అలాగే నీట్గా ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి. కొంచెం అది ఎక్కడ నేర్చుకున్నా మా నాన్నగారు. ఒక వస్తువు పెడితే మా నాన్నగారు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ అక్కడ చేయి పెడితే దొరకాలి. మా నాన్నగారికి దొరకలని టెన్షన్ అయిపోయారు. ఇక్కడ పెట్టాను ఎవరు తీశారు అని ఫుల్ అరిచేవారు అనమాట. అది తప్పు కూడా మా బ్రదరే తీసుంటాడు, నేను తీయను. ఎందుకంటే వాళ్ళు మా నాన్నగారు తెలిసి వాడిని తిట్టేవారు, ఎందుకులా తీసామని అడిగేవారు. ఇలాగా అప్పుడు నేర్చుకున్నాను. అది చిన్నప్పటి నుంచి నాకు అది కొంచెం వచ్చింది. ఇప్పుడు ఆ వస్తువులు అంటే అక్కడే పెట్టాలి, మళ్ళీ మనం వెతికే ఉండకూడదు, అక్కడే వెళ్ళి మనకి ఈజీగా తీసుకునేట్టుగా. సో ఇలాంటి కొంచెం డిసిప్లిన్స్, కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి. ఆ నీట్నెస్ మా ఇంట్లో అందరికీ ఉంది. మా ఇంట్లో మా అమ్మ, మా తరతరాంతరం నాకు తెలిసి మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ కొంచెం ఎక్కువ నీట్నెస్ అనేది, ఆర్గనైజ్డ్ గా ఉండడం. ఓసిడి అంత లేదు, నీట్. అంటే కొంతమంది లేడీస్ ఉంటారు, అమ్మో అది కడిగిందే కడిగి సర్దిందే సర్ది, అది చాలా చిరాకండి. అంత ఉండదు, ఎందుకంటే టైం అంతా దానికి సరిపోతుంది. మళ్ళీ మనకు వేరే ఆలోచన ఉండదు. ఇంకా అంత ఓవర్గా కూడా ఉండను నేను. చేసే పనులు చెయ్యాలి, ఆఫ్టర్ అంతా ఫినిష్ అవుతుంది మళ్ళీ నీట్గా పెట్టాలి. ఇప్పుడు కిచెన్ ఉందండి, పని అయిపోయిందా తర్వాత అంతా నీట్గా ఉండాలి. ఆ కిచెన్ ఎవరైనా వచ్చి చూసినాడు ఏంటి ఇలా పెట్టుకున్నారు కిచెన్ అనకూడదు. నాకు ఆ నీట్నెస్ ఉండాలి. మళ్ళీ అది వెంటనే క్లీన్ చేసేసేయాలి అంతే. మళ్ళీ అది ఎప్పుడు తుడుస్తూ ఉండాలి, కడుగుతూ ఉండాలి, చేయి కడుగుతూ ఉండాలి, ఇది ముట్ట ఉంటే అయిపోయి చేయి, అలా అంతా ఏం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో బ్రదర్ మ్యారేజ్ మీరే చేశారు, సిస్టర్స్ మ్యారేజ్ మీరే